కావ్య వాళ్ళ అమ్మ, నాన్న, అప్పు అయితే అపర్ణాదేవిని చూడడానికి, పలకరించడానికైతే ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య వాళ్ళ అమ్మ అయితే అపర్ణాదేవిని చూసి నమస్తే అండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అక్కడ కూర్చోండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని పిలిచి నువ్వు ఇలా రా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే చాలా భయపడుతూ అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఏంటి మీ అమ్మ, మీ నాన్న వచ్చి ఇంతసేపు అయింది. పలకరించడం నీకు తెలియదా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఎంత మారిపోయారని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. మీ అమ్మ నాన్నల కోసం కొంచెమైనా ఆలోచించాలి కదా నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే పంతులు గారితో, పంతులు గారు ఈ పూజలో కూర్చోడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న పంతులు గారు అయితే 1 గంట సమయమైనా పడుతుందమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే నేను గంట సేపు కూర్చోలేను పంతులు గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అవసరం లేదమ్మా మీ ఆయన కూర్చున్నా సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే లేదు పంతులు గారు నా కొడుకు కోడలు ఆ పూజలో కూర్చుంటారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అత్తయ్య ఇంత మారిపోయారని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.